తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే కోటీశ్వరులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించడం జరుగుతుందని, 3 సంవత్సరాలలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని చెప్పారు. మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండలం జి ఎడవల్లి గ్రామ చెరువుకు సుమారు ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జి ఎడవల్లి చెరువు, తూము, ఇతర పనుల మరమ్మతుకు గాను ₹1 కోటి DMFT ద్వారా మంజూరు చేయడమే కాకుండా బుధవారం నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ₹4,000 కోట్ల వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందని, అయితే అటువైపు నుండి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి 3 సంవత్సరాలలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు. ఎడవల్లి గ్రామంలో ₹4 కోట్ల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని చెప్పారు. దీనితో పాటు ₹5 కోట్లతో బీటీ రోడ్లు, 30 లక్షలతో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎడవల్లి చెరువు మరమ్మత్తు పనులను నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కనగల ఆసుపత్రిలో గ్లూకోమా కంటి పరీక్షలకై అధునాతన యంత్రం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా ఆసుపత్రి మాదిరిగా కనగల్ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. కనగల్ మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఐటీ పాములలో లాగే సోలార్ విద్యుత్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏవైనా సమస్యలు ఉంటే మండల ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఉదయ సముద్రం, ప్రామణవెల్లంల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృధా కాకుండా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎడవల్లి చెరువు, తూము, గండి వల్ల నీరు వృధా అవుతుందని తెలుసుకొని ఆ చెరువు పనులు మరమ్మతుకు మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే వానాకాలం నాటికి మరమ్మతులను పూర్తి చేసి రైతులకు చెరువు నుండి పూర్తి స్థాయిలో నీరు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని, అధికారులు నిర్దేశించిన సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. 30 లక్షలతో ఎడవల్లి గ్రామానికి డ్రైనేజీని మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామ పెద్ద నాయకులు అనంతరెడ్డి మాట్లాడుతూ, ఎడవల్లి చెరువు గండిని పూడ్చేందుకు అడిగిన వెంటనే ₹1 కోటి మంజూరు చేయడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దూరేపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డులో భాగంగా మిగిలిపోయిన పనులను, అలాగే లక్ష్మీదేవిగూడెం వరకు నిర్మించే రోడ్డు బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ పద్మ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. పేదవాడు ఈ రేషన్ బియ్యం అమ్ముకొని మన కొత్త బియ్యం అమ్ముకొచ్చుకుంటారు. అలా కాకూడదని చెప్పి ఏ రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ రోజు మన అనుపరెడ్డి గారు, ఇంకా గ్రామస్తులు, రైతులు మాకు ఈ బియ్యం గురించి తెలుస్తున్న కొత్త ఈ ప్రాజెక్టు గురించి 4-5 సంవత్సరాలకి వెళ్ళి రోజు నీళ్లు వేసిపోతున్నాయి. పోయిన సంవత్సరం ఎన్నిసార్లు ఆ ప్రభుత్వానికి చెప్పినా, అప్పుడు మినిస్టర్లకు, ఎమ్మెల్యేకు, కలెక్టర్కి చెప్పినా పట్టించుకోలేదంటే నేను వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వారు ప్రత్యేకంగా దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎమ్మెల్యే వారి దగ్గర ఉన్న DMFT నిధులు దాదాపు ₹1 కోటి పైన, ఇంకా తక్కువ పడితే నా ఎమ్మెల్యే నిధులకెళ్ళి ఇచ్చి పూర్తి చేయడానికి టెండర్లు పూర్తి చేసి రేపటికెళ్ళే పనులు కూడా స్టార్ట్ చేస్తున్నామని సంతోషంగా మీ అందరికీ చెప్తున్నాను కదా. ఇవాళ ఎందుకు ఒక నీటి చుక్క అంటే ఇంపార్టెంట్. మనం అందరం కూడా అంత పేదవాళ్ళు, ఎడవల్లి కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కూడా పేద రైతుల భూస్వాములు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎవరు లేరు ఇక్కడ. 2 పంటలకు మీరు పారుగంట ద్వారా చెరువుల మీద ఆధారపడకుండా ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే విధంగా పూర్తి చేపిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. నాకు నల్గొండ కాన్స్టిట్యున్సీ నేను ఎవరో తెలియదు. నేను రాజకీయంగా మా నాయన కానీ, మా కుటుంబం కానీ, ఎమ్మెల్యేలు ఎవరు లేరు. నేను ఒక యువ నాయకుని గారు ప్రజలలో తిరుగుతున్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఓడిపోతే మళ్ళీ మీరు అందరూ భువనగిరికి వచ్చి అక్కడ కష్టపడి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకొని గెలిపించారు. నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి. అందుకని ఈరోజు ఎంత చేసినా మీ రుణం తక్కువనే. ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ప్రతిరోజు ఒక టీసీ మాధ్యమం ద్వారా ఇరిగేషన్ శాఖ కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, వాటి మీద మేము ప్రతిరోజు టీసీ పెడతా ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.
అప్పుడు మేము ప్రతిరోజు బ్రహ్మన్ వెల్మలలో అంటే అక్కడ ఉన్న సీపేజ్ కానివ్వండి, ఉదయ సముద్రం కానివ్వండి, ఒక్కొక్క చుక్క కోసం అంటే 100 క్యూసెక్స్ కానివ్వండి, 200 క్యూసెక్ కోసం కూడా మేము కొట్లాడేవాళ్ళం. ఆల్మోస్ట్ 200, 300, 200, 300 క్యూసెక్ ఇక్కడ విడుదల అయి ఉంటే నిజంగా అది ఆల్మోస్ట్ ఒక నేరం, ఒక క్రైమ్. సో ఈ ఇష్యూ గౌరవ్ మంత్రివర్యులు మా దృష్టికి తీసుకురాగానే మేము ఎంత కొంత వారి ఎస్డిఎఫ్తో మిగతా మన దగ్గర ఉన్న కలెక్టరేట్ నిధులతో ఈ ప్రవేశపెట్టడం జరిగింది.